హాయ్ పిల్లలు, ఈరోజు మనము నిజాయితీకి సంబంధించిన ఒక కథను చెప్పుకుందాం. పూర్వకాలము ఎక్కువగా చాలామంది కర్రల పొయ్యి మీద వండుకునేవారు. చాలామంది కర్రలు కొట్టుకొని అమ్ముకుని ఆ వచ్చిన దానితో బ్రతికేవారు. ఈ విధముగానే రామయ్య అనే ఒక అతను రోజు అడవిలోనికి వెళ్ళి ఉదయం నుండి సాయంత్రం వరకు కట్టెలు కొట్టుకునేవాడు. సాయంత్రం కాగానే కొట్టిన కర్రలు మోపులు కట్టి మర్నాడు ఉదయం ఊరిలోని 4 వీధులు తిరిగి అమ్ముకొని వచ్చిన డబ్బులతో తన కుటుంబమును పోషించుకునేవాడు. అడవి దేవత అతని అవస్థను గమనించింది. అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఒకసారి ఒక చెట్టు నది ఒడ్డున ఉన్నది. ఆ చెట్టుకు ఉన్న ఎండిన కొమ్మలు మన రామయ్య నరుకుతూ ఉంటే అతని చేతిలోని గొడ్డలి చెయ్యి జారి అక్కడే ఉన్న చెరువులో పడిపోయింది. అప్పుడు వనదేవత అతడి నిజాయితీని పరీక్షించాలనుకుంది. చెరువులో నుండి బంగారు గొడ్డలి పట్టుకుని వచ్చి, "ఇదేనా బాబు, నీ గొడ్డలి పడిపోయింది, తీసుకో" అన్నది. అతడు నిజాయితీగా, "ఇది నాది కాదు, నాది మామూలు గొడ్డలి" అన్నాడు. వెంటనే ఆ వనదేవత చెరువులోనికి వెళ్ళి వెండి గొడ్డలి పట్టుకుని వచ్చింది. "ఇదేనా బాబు నీది" అంటే, "ఇది కూడా నాది కాదు" అని చెప్పాడు అతడు. అప్పుడు వనదేవత చాలా సంతోషించింది. "రామయ్య, నీ నిజాయితీకి నేను మెచ్చుకుంటున్నాను. ఇదిగో నీ మామూలు గొడ్డలి తీసుకో. దీనితో పాటు ఈ బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా తీసుకొని వెళ్ళు. హాయిగా జీవించు" అని చెప్పి మాయమైపోయింది. అప్పుడు రామయ్య ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి హాయిగా జీవించసాగాడు. నిజాయితీయే మనకు దైవము అని ఈ కథ చెబుతుంది. ఉంటాను మరి పిల్లలు.